Hello viewers, hello students, welcome to Techno Science Club. Welcome to DSC TET ఇతర అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడేటటువంటి బిట్స్లో భాగంగా 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఫిజికల్ సైన్స్లో భాగంగా ఫస్ట్ లెసన్ మోషన్ అనేటటువంటి చాప్టర్లో కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ని ఈరోజు మనం క్లాస్లో చూద్దాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ది టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్నో సైన్స్ క్లబ్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి టెట్ ఇతర అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడేటటువంటి బిట్స్లో భాగంగా ఫిజికల్ సైన్స్ 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఫిజికల్ సైన్స్ లెసన్ 1 బిట్స్ని చూద్దాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్నో సైన్స్ క్లబ్, వెల్కమ్ బ్యాక్ టు 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియం లెసన్ 1 బిట్స్ పార్ట్ 1కి అందరికీ స్వాగతం. డిఎస్సి టెట్, సిటెట్ ఇతర అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడేటటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఇంగ్లీష్ మీడియం. లెట్స్ స్టార్ట్. బిట్ నెంబర్ 1. A body released from a height h takes time t to reach the ground. After the time t by 2, its height from the ground is. Bit number 1. A body released from a height h take a time t to reach the ground. After time t by 2, its height from the ground is. ఒక బాడీని హెచ్ అనేటటువంటి హైట్లో హైట్ నుంచి భూమి మీదకి పడేటట్లుగా చేశారు. దీనికి పట్టినటువంటి టైం టీ టైం పడుతుంది, అంటే ఇక్కడి నుంచి గ్రౌండ్కి చేరడానికి పట్టిన టైం టీ టైం పడుతుంది. అయితే ఈ టీ టైంలో హాఫ్ టీ బై 2 టైం అప్పుడు ఈ బాడీ ఎక్కడ ఉంటుంది? మధ్యలో ఉంటుంది కదా. ఏ నుంచి బీకి మధ్యలోకి రావడానికి టీ అనే టైం పట్టింది గ్రౌండ్కి రావడానికి. సో టీ టైం పట్టినప్పుడు టీ బై 2 అంటే ఆ టైంలో హాఫ్ టైంకి ఆ ఆబ్జెక్ట్ కానీ బాల్ కానీ ఎక్కడో మధ్యలో ఎక్కడో ఉంటుంది కదా, అది ఎంత హైట్లో ఉంటుంది అని అడుగుతున్నారు. వెరీ గుడ్, చేయండి ఒకసారి. లాజికల్గా చెప్పొచ్చు యాక్చువల్లీ. రైట్, వెరీ గుడ్. The height of the ground is 3h by 4 అవుతుంది. 3h by 4. C is the correct answer. Bit number 2 on your screen. Which of the following is correct? Distance is greater than or equal to displacement. Distance by displacement is greater than or equal to 1. Both A and B ఆర్ నన్. ఏది కరెక్ట్? ఏబీలు రెండు కరెక్టా? ఏ కరెక్టా? బి కరెక్టా? ఏది కరెక్ట్ కాదా? ఎప్పుడు కూడా డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్మెంట్కి ఎక్కువగానే ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ ఈజ్ లెస్సర్ దాన్ ద డిస్టెన్స్. సో డిస్టెన్సే హైగా ఉంటుంది. ఒక్కొక్కసారి డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండు కూడా ఈక్వల్ కావచ్చు, రైట్? కాబట్టి డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. Distance by displacement is also greater than or equal to 1. Both A and B is the correct answer. Third question. Ratio of distance travelled in 1 second, 2 seconds, 3 seconds. Ratio of distance travelled in 1 second. 1 సెకండ్ అప్పుడు 2 సెకండ్లకి 3 సెకండ్లకి డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తే ఆ రేషియో ఎంత అవుతుంది? ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ 1 స్క్వేర్ ఈజ్ టు 2 స్క్వేర్ ఈజ్ టు 3 స్క్వేర్. ఫోర్త్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. 4 స్టేట్మెంట్స్ ఒకసారి చదువుదాం. వీటిలో ఏది కరెక్టో గమనించాలి. ఒక్కొక్క దానికి మీనింగ్ కూడా చెప్తాను. ఫస్ట్ స్టేట్మెంట్. Acceleration due to gravity in vacuum
is the same irrespective of size and mass. Acceleration due to gravity in vacuum, శూన్యంలో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైజ్ అండ్ మాస్. అంటే ఎంత పెద్ద సైజు ఉన్నా సరే, ఎంత ఎక్కువ మాస్ ఉన్నా సరే, ఎంత తక్కువ సైజు ఉన్నా సరే, ఎంత తక్కువ మాస్ ఉన్నా సరే, మాస్తో సైజ్తో సంబంధం లేకుండా యాక్సలరేషన్ గ్రావిటీ ఉంటుంది అని దాని అర్థం. ఇక స్టేట్మెంట్ బి చూడండి, యాక్సలరేషన్ ఇన్ వాక్యూమ్ ఈజ్ ఆబ్సెంట్. శూన్యంలో యాక్సలరేషన్ అసలు ఉండదు అంటున్నారు. తర్వాత యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్ వాక్యూమ్ డిపెండ్స్ ఆన్ మాస్. శూన్యంలో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాక్యూమ్లో మాస్ పైన డిపెండ్ అవుతుంది అంటున్నారు. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ జీరో ఎట్ పోల్స్. ధ్రువాల వద్ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీరో అవుతుంది అంటున్నారు. ఈ 4 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్? వెరీ గుడ్, జాగ్రత్తగా ఆలోచించండి. వాక్యూమ్లో ఎంతో కొంత యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంటుంది, ఆబ్సెంట్ అనేది తప్పండి. పైగా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ పోల్స్ దగ్గర జీరో కాదు, డి కూడా తప్పే. ఇక ఆన్సర్ ఏలో సిలో ఈ రెండింట్లో ఉంటుంది. ఎస్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మాస్ అండ్ బాడీ. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, అంటే మాస్ మరియు సైజుతో సంబంధం లేకుండా ఉంటుంది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. కాబట్టి మాస్ మీద డిపెండ్ అవుతుంది అనేది కూడా తప్పే. కాబట్టి ఏ ఒక్కటే కరెక్ట్ అవుతుంది. ఏ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ స్టేట్మెంట్, నెక్స్ట్ బిట్, 5th బిట్. If a body is projected horizontally from the top of a tower, the time taken by it to reach the ground depends on. ఒక టవర్ నుంచి ఒక బాడీని హారిజంటల్గా ప్రొజెక్ట్ చేశారు. హారిజంటల్గా అంటే టవర్ పై నుంచి ఇసిరేశారు అనమాట, హారిజంటల్గా ఇసిరేశారు. అయితే ఎంత హారిజంటల్గా ఇసిరేసినా కూడా అది ఈ విధంగా పెరాబోలిక్ పాత్లో వస్తుంది కదా. ఒక టవర్ నుంచి, ఇది ఒక టవర్, ఈ టవర్ నుంచి ఒక రాయిని ఇసిరేస్తే ఇలా ముందుకు వెళ్ళి ఇలా పెరాబోలిక్ పాత్లో కింద పడుతుంది, అంతే కదా. కాబట్టి ఎంత హారిజంటల్లో విసిరినా సరే అది ఎర్త్ యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల ఇలా పారాబోలిక్ షేప్లో కింద పడుతుంది, అవునా. ఇలా పారాబోలిక్ కింద షేప్లో పడడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? ఆప్షన్ ఏ వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్, ఆప్షన్ బి హైట్ ఆఫ్ ద టవర్. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? గ్రౌండ్కు రీచ్ అయ్యేటటువంటి టైం అనేది, అంటే టైం ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది, టైం తక్కువగా ఎప్పుడు ఉంటుంది, దేని మీద డిపెండ్ అయి అవుతుంది? ఈ రెండింటిలోనే ఉంటుంది ఆన్సర్. అంటే ఒక బాల్ గ్రౌండ్కి రీచ్ అవ్వడానికి పట్టినటువంటి టైం ఏదైతే ఉందో, ఈ టైం ఎక్కువగా ఉండడానికి లేదా టైం తక్కువగా ఉండడానికి, తక్కువ టైంలో భూమికి రీచ్ అవ్వడానికి, ఎక్కువ టైంలో భూమికి రీచ్ అవ్వడానికి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? టవర్ యొక్క హైటా లేదా వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్, ఇసిరేసేటటువంటి వెలాసిటీ పైన? రైట్ ఆన్సర్ హైట్, టవర్ ఆఫ్ ద హైట్ అండి. టవర్ హైట్గా ఉందనుకోండి కొంచెం లేట్గా పడుతుంది, అదే టవర్ తక్కువ హైట్ ఉందనుకోండి త్వరగా కింద పడుతుంది. ఆ టైం అనేది టవర్ హైట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. టవర్ హైట్ ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఆ పారాబోలిక్ పాత్లో పట్టడానికి, టవర్ హైట్ తక్కువగా ఉంటే కొంచెం తక్కువ టైం తీసుకుంటుంది. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. బోత్ యావరేజ్ వెలాసిటీ అండ్ యావరేజ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఆర్ ఈక్వల్ వెన్ ద బాడీ ఈజ్ మూవింగ్ విత్. యాక్చువల్గా యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే తక్షణ వేగము అంటారు. ఆ సమయంలో వేగాన్ని, ఆ పర్టిక్యులర్ సెకండ్లో వేగాన్ని, పర్టిక్యులర్ టైంలో వేగాన్ని ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటాం. జనరల్గా మొత్తం వెలాసిటీని యావరేజ్ వెలాసిటీ అంటాం. వెలాసిటీలో మధ్య డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ మొత్తం మీద యావరేజ్ వెలాసిటీ. ఈ రెండు కూడా ఈక్వల్ కాదు, కానీ ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? ద బాడీ ఈజ్ మూవింగ్ విత్. ఒక బాడీ దేంతో మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఆ రెండు ఈక్వల్ అవుతాయి. వెరీ గుడ్. ద బాడీ ఈజ్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ ఇన్ సేమ్ డైరెక్షన్. ఒకే డైరెక్షన్లో యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతున్నట్లయితే,
ఒక బాడీ ఒకే రకమైనటువంటి యూనిఫామ్ వెలాసిటీతో ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు ఆ బాడీ యొక్క యావరేజ్ వెలాసిటీ మరియు ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, యావరేజ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ రెండూ కూడా ఈక్వల్ అవుతాయి. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7th బిట్ గమనించినట్లయితే, ఏ బాడీ ప్రొజెక్టెడ్ వెర్టికల్లీ విత్ ఏ వెలాసిటీ యు, యు అనేటటువంటి వెలాసిటీతో బాడీ వెర్టికల్గా అంటే పై వైపుకి విసిరేశారు. ఓకే, అలా పై వైపుకి విసిరేసినప్పుడు ఫ్రమ్ ద గ్రౌండ్ నుంచి పై వైపుకి విసిరేశారు. అలా పై వైపుకి విసిరేసినప్పుడు దాని యొక్క వెలాసిటీ ఏమవుతుంది? ఆప్షన్ ఏ, at half of its maximum height is u by 2, at a 3/4 of maximum height of u by root 2, at a 1/3 of maximum height root of 2 by 3u, and 1/4 of maximum height root 2 by 3u. ఒక బాడీని కింద నుంచి పైకి విసిరేసాం. హారిజంటల్లీ ద బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ వెర్టికల్లీ అప్వర్డ్స్ with a velocity u, then its velocity is, very good, its velocity is 1/3 at 1/3 of maximum height root 2 by 3u. Next, 8th question on your screen. A freely falling body describes a distance x in first 2 seconds and distance y in the next 2 seconds. Then ఒక ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, పైనుంచి ఒక ఫ్రీగా ఫాల్ అవుతున్నటువంటి ఒక బాడీ, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ 2 seconds డిస్క్రైబ్స్ ద డిస్టెన్స్ ఎక్స్ అనేట 2 secondsకి ఎక్స్ అనే డిస్టెన్స్ వెళ్ళింది, నెక్స్ట్ 2 secondsకి వై అనే డిస్టెన్స్ వెళ్ళింది. అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అవుతుందా, వై ఈజ్ ఈక్వల్ టు 2x అవుతుందా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y అవుతుందా, వై ఈజ్ ఈక్వల్ టు 3x అవుతుందా? మీరు ఒక్క విషయం గమనించట్లేదు. మీరు ఇక్కడ 2 secondsకి ఎక్స్ డిస్టెన్స్, తరువాత 2 seconds అంటే 4 secondsకి వై అనేటటువంటి డిస్టెన్స్. దాన్ని బట్టి గమనించినట్లయితే y అనేటటువంటి డిస్టెన్స్ 3xకి ఈక్వల్ అవుతుంది, 3xకి ఈక్వల్ అవుతుంది. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 9th క్వశ్చన్. ద హైట్ ఫ్రమ్ విచ్ ఏ బాడీ ఈజ్ రిలీజ్డ్ ఇన్ హ్యూమరికల్లీ ఈక్వల్ టు ద వెలాసిటీ acquired finally, then that height is. ఒక బాడీని హారిజంటల్గా పైకి విసిలేసినప్పుడు ఇట్ రీచెస్ టు ఏదో ఒక హైట్కి రీచ్ అవుతుంది, అవునా? ఫైనల్లీ ద హైట్ ఈజ్ 2g అవుతుందండి, 2g. 10th one. A physical quantity with magnitude as well as direction is called. ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్ మరియు డైరెక్షన్ రెండు ఉన్నట్లయితే అలాంటి ఫిజికల్ క్వాంటిటీని ఏమంటారు? వెరీ గుడ్, వెక్టార్ అంటారండి, వెక్టార్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవ్వండి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ఒక 10 బిట్స్. ఇదే లెసన్లో ఇంకా చాలా బిట్స్ ఉన్నాయండి. ఆ బిట్స్ అన్నింటికి విత్ ఆన్సర్స్ విత్ వివరణలతో సహా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.